అందరి నమస్కారం. నేను మీ కొమరాజ్ భరద్వాజ్ శర్మ. ఈరోజు జ్యోతిష్ శాస్త్రాల పాఠంలో భాగంగా మనం ఈరోజు ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది, ఇది మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. మేషానికి ఆధిపత్యం వచ్చేసేసి కుజుడు, వృషభానికి శుక్రుడు, మిథునానికి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, కన్యకి బుధుడు, తులకు వచ్చేసేసి శుక్రుడు, వృషభానికి వచ్చేసేసి వృశ్చికానికి వచ్చేసేసి కుజుడు, ధనుసుకి గురుడు, మకరానికి శని, కుంభానికి శని, మీనానికి గురుడు. ఈ విధంగా జాతచక్రం ఆధిపత్యం అనేది వహించడం జరుగుతుంది. మేషానికి కుజుడు, వృషభానికి శుక్రుడు, మిథునానికి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, కన్యకి బుధుడు, తులాకి శుక్రుడు, వృశ్చికానికి కుజుడు, ధనుసుకి గురుడు, మకర కుంభాలకు శని, మీనానికి గురుడు ఆధిపత్యం అనేది ఇక్కడ వహించడం జరుగుతూ ఉంటది. ముఖ్యంగా ఈ జాతచక్రం మనము పరిశీలన చేసేటప్పుడు మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది. ఎగ్జాంపుల్ నాది మేషలగ్నం అనుకోండి, నాకు ద్వితీయాధిపతి ఎవరు అవుతాడు? శుక్రుడు అవుతాడు. ఆ శుక్రుడు మళ్ళీ నాకు ద్వితీయ స్థానం, శుక్రుడు తన యొక్క ద్వితీయ స్థానం రెండవ స్థానంలో కూర్చున్నట్టయితే ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఈ ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్న జాతకులకి ముఖ్యంగా ఆర్థిక భద్రత అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఏదైనప్పటికీ వీరి యొక్క గర్వము, అహంకారము, ఇతరులను అపార్థం చేసుకునే విధానము, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ధనస్థాన పరంగా ఎప్పుడు కూడా డబ్బు అనేది కొదవ లేకోకుండా ఏదో రూపంలో అప్పు రూపంలో కానీ, వ్యాపార రూపంలో కానీ, ధన రూపంలో కానీ, ఏదో రకంగా వస్తు రూపంలో కానీ ఏదైనా సరే సహాయ సహకారాలు అందడానికి ఎక్కువగా అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో జాతకులకి ఆర్థిక భద్రత అనేది వాళ్ళ జీవితకాలం మొత్తం కూడా ఉంటూ ఉంటుంది. ఏదైనప్పటికీ వీరి యొక్క గర్వము, అహంకారము, ఇతరులను అపార్థం చేసుకోవటము, ఇవన్నీ కొద్దిగా ఉండే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా వీరు పొగడ్తల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. పొగడ్త అనేది బాగా ఎక్కువగా ఇష్టపడటం అనేది జరుగుతూ ఉంటుంది. వీరు అన్నీ తమకే తెలుసుకోవాలంటే స్వభావాన్ని కలిగినటువంటి వారే ఉంటారు. అంటే అన్నీ నాకే తెలియాలి, అన్నీ నేనే తెలుసుకోవాలి అనేటువంటి స్వభావాన్ని ఎక్కువగా వీళ్ళు కలిగి ఉంటారు. దానివల్ల ఏంటంటే వీళ్ళు కొద్దిగా ఉద్రేకం, ఆవేశం, కోపం ఇవన్నీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీరి యొక్క ప్రేమ వ్యవహారం వల్ల వీరు తమ యొక్క స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల చేత కూడా విమర్శింపబడతా ఉంటారు. వీడు కోపిష్టి, వీడు కొంచెం పిసినారి, వీడికి అన్ని విషయాల్లో కలగ చేసుకుంటారు. ఇలాంటి వాక్యాలు ఎక్కువగా మనకి మీ జాత చక్రంలో మీకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ప్రేమ వ్యవహారాల విషయంలో మీకు ప్రేమ వ్యవహారాలన్నీ బాగానే ఉంటాయి. అందరి మీద ప్రేమ పట్టం, అందరిని ఇష్టపడటం ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ కుటుంబ సభ్యుల చేత మీరు కొద్దిగా విమర్శించబడడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి, విమర్శిస్తబడతా ఉంటారు. వీరు చాలా పరిమితమైన కుటుంబాన్ని కలిగి ఉంటారు, చాలా తక్కువ కుటుంబాన్ని కలిగి ఉంటారు. ఇక ధనస్థానాధిపతి మనకి ధనస్థానం ఉన్నట్టయితే పుట్టినవారు ధనలాభాన్ని ఎక్కువ కలిగి ఉంటారు. ధనస్థానాధిపతి ధనస్థానంలో ఉండటం అనేది మంచి యోగం. అది అదేవిధంగా పాండిత్యాన్ని కలిగి ఉంటారు. అది జ్యోతిష్ శాస్త్రంలో కావచ్చు, మంత్రశాస్త్రంలో కావచ్చు, లేదా ఐటీ జాబ్ చేస్తున్నాడు దాంట్లో మంచి పాండిత్యాన్ని కలిగి ఉంటారు అన్నమాట. అదేవిధంగా సుఖాన్ని కలిగి ఉంటారు, మంచి శీలాన్ని కలిగి ఉంటారు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు, ధర్మాన్ని చేసేవాళ్ళుగా ఉంటారు, విశేషమైన ఉదార గుణాన్ని కలిగి ఉంటారు. ధనాధిపతి ధనస్థానంలో ఉండటం చాలా అదృష్టము. ధనాధిపతి ధనస్థానందు ఉండేటువంటి ధనవంతుడుగా ఉంటాడు, గర్వం కలబాడుగా ఉంటాడు. ధనం ఉందంటే ఆటోమేటిక్ గర్వం పెరిగినట్టే. కాబట్టి దానికి తగిన లింక్ అనేది మనము చూస్తూనే ఉన్నాము. కాబట్టి ధనాధిపతి ధనస్థానం ఉన్నట్టు ధనవంతుడు గర్వం కలవాడుగా ఉంటాడు. అదేవిధంగా ఈ యొక్క ఈ హెల్పింగ్ నేచర్ విషయంలో ఎక్కువ శాతం కూడా ఏంటంటే
ఇతరులకు కొద్దిగా అధిక సహాయం చేసి ధనం విషయంలో ఇబ్బందులు పడే అవకాశం కూడా వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇతరులకు సహాయం చేసే విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఇక సంతానం విషయంలో కానీ సంతానవంతులు అవుతారు. సంతానము కూడా సంపాదించి వీళ్ళకి ఇవ్వటము ఇలాంటి ఎక్కువగా జాతచక్రంలో జరుగుతూ ఉంటాయన్నమాట. ఇది మనకి ద్వితీయాధిపతి విషయంలో. కాబట్టి ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ శాతం కూడా అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ద్వితీయాధిపతి అయ్యి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఆ స్థానం ఆయనకి నీచం కానీ ఆ గ్రహం అక్కడ హస్తగతం పొందినా కానీ అక్కడ ఆ గ్రహం అనేది అధిక పాపగ్రహాల దృష్టి పొంది ఉన్నా కానీ రాహుతో పాటు కలిసి ఉన్నా కానీ కొద్దిగా ఆర్థికంగా వాళ్ళకి కొన్ని నష్టాలను కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది పడటానికి కూడా అవకాశం అనేది ఎక్కువగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు గ్రహాన్ని కూడా మనము దృష్టిని క్యాలిక్యులేట్ చేయాలి. కూర్చున్నట్టు స్థానం మిత్రక్షేత్రమా శత్రుక్షేత్రం క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా గ్రహాల యొక్క స్థితిని గట్టి వాటిని మనము ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఇది మనకి ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు జరిగేటువంటి విషయాలు. ఏదైనప్పుడు ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉంటే ధనవంతుడిగా ఉంటాడు, కానీ కొంచెం గర్వము ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. వాడిని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. మరి ద్వితీయ స్థానంలో మనకి ఏ గ్రహం ఉంటే ఏం జరుగుతున్న విషయాలు కూడా మనము తెలుసుకుంటే చాలా మంచిది. మరి ఈ ద్వితీయ భావంలో మనకు దాన్ని ధనస్థానం అంటాం, ధనభావం అంటాం. మనం ధనస్థానంలో మనకి రవి నుంచి మొదలుపెట్టి కేతు వరకు 9 గ్రహాలు మనకి కూర్చోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏ గ్రహం కూడా కూర్చొని ఉండదు. అప్పుడు కూడా దాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ముఖ్యంగా మనము ధనస్థానం 2వ స్థానం మనకి రవి ఉండటం అనేది మంచిది కాదు. ధనస్థానం రవి ఉండటం వల్ల డబ్బు అనేది ఆవిరైపోతూ ఉంటుంది. ధనహీనుడుగాను చక్రం మారుస్తూ ఉంటుంది. ఒకవేళ ధనం ఉన్నా సరే అది రాగి రూపంలో కానీ ఎర్రని వస్తు రూపంలో కానీ బంగారం రూపంలో కానీ ఏదో ఒక వస్తు రూపంలో ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా అతనికి చేతిలో ఉండనీయకోకుండా చేస్తూ ఉంటుంది. వస్తు రూపంలో అక్కడ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక ధనస్థానంలో మనకి చంద్రుడు ఉన్నట్టయితే చంద్రుడు మనం 2 రకాల క్యాలిక్యులేట్ చేయాలి. పూర్ణచంద్రుడు అదేవిధంగా క్షీణచంద్రుడు. ధనస్థానంలో మనకి చంద్రుడు ఉన్నట్టయితే పూర్ణచంద్రుడు ఉన్నట్టు ధనవంతుడుగా మారతాడు, మంచి రత్నాలను కలవాడుగా ఉంటాడు. ఇక కర్పూరం లాంటి మంచి గంధం లాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. నీటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా మంచి వ్యాపారం ద్వారా మంచి సంతోషం అనేది ఇక్కడ పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే మనకి క్షీణచంద్రుడు ఉన్నట్టయితే డబ్బు అనేది ఎక్కువ శాతం అనారోగ్యాలకు ఖర్చు పెట్టే విధంగా, అదేవిధంగా మనము డబ్బు సంపాదిస్తాం, అది బంగారు రూపాలు అనుకోండి. ఆ బంగారాన్ని దొంగలు దొంగిలించుకుపోయి నష్టాన్ని చేయడం ద్వారా ఈ విధంగా సంతోషం అనేది లేకుండా చేయడానికి క్షీణచంద్రుడు కారకుడవుతాడు. ఇక చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే. కొన్ని పాయింట్స్ మాత్రం మనం ఇక్కడ టచ్ చేసుకుంటూ వెళ్దాం. కాల్స్ చాలా లెంతీగా మారే అవకాశం ఉంది. ఇక ధనస్థానం మనకి కుజుడు ఉన్నట్టయితే 2వ స్థానంలో మనకి కుజుడు జూదం ఆడేవాడిగా చక్రం మారుస్తూ ఉంటది. కృషి అనేది ఎక్కువ శాతం నష్టాన్ని కలగజేస్తూ ఉంటది. ఎంత కృషించినా కానీ ఎంత కష్టపడినా కానీ ఫలితం లేకుండా చేస్తూ ఉంటది. పశువుల వ్యాపారం ద్వారా మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి. ధనస్థానం కుజుడున్న వాళ్ళకి పశువుల వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుంది. పశువుల ద్వారా వచ్చేటువంటి పాల వ్యాపారం ఇంకా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా కొద్దిగా అప్పులు చేయడానికి రుణాన్ని కలిగి ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనప్పటికీ మంచి భోగిగా ఉంటాడు, పైకి మాత్రం మంచి నెంబర్ 1 పర్సన్గా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదేవిధంగా కొద్దిగా కోపాన్ని కూడా కలిగి ఉండడం అనేది ధనస్థానం కుజుడు ఉన్నప్పుడు జరుగుతూ ఉంటది. ఇక ధనస్థానం మనకి బుధుని తీసుకుందాం. ధనస్థానం మనకి బుధుడు ఉన్నట్టయితే
మంచి సత్యవంతుడుగా ఉంటాడు, మంచి నేర్పరిగా ఉంటాడు, తల్లిదండ్రుల యందు మంచి భక్తిని కలిగిన వాడుగా ఉంటాడు, అందమైన వాడుగా ఉంటాడు, భాగ్యవంతుడుగా ఉండవని జరుగుతుంది. ధనస్థానంలో బుధుడు ఉండవని చాలా మంచిది. కానీ ధనస్థానంలో బుధుడు ఉన్నప్పుడు ఆ బుధుడు అక్కడ మనకి ఏంటంటే హస్తగతం పొంది ఉండకూడదు. ధనస్థానంలో బుధుడు ఉన్నప్పుడు ఆ ధనస్థానం బుధుడు పాపి బుధుడుగా మారకూడదు. అంటే పాపగ్రహాలతో బుధుడు కలిస్తే పాపి బుధుడుగా మారుతారు అక్కడ. కాబట్టి అలా మారకుండా ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తాయి, లేకపోతే వీటికన్నీ ఆపోజిట్ జరుగుతాయి. దొంగ మాటలు చెప్పేవాడిగా ఉంటాడు, తల్లిదండ్రులు గౌరవించే వాళ్ళగా ఉంటాడు, అందంగా ఉండలేకుండా ఉంటాడు, భాగ్యాన్ని ఒత్తుగా మారినప్పటికీ ఏదో రకంగా నష్టం కలగ, ఈ విధంగా జరగడం జరుగుతూ ఉంటుంది. అక్కడ మనం కొద్దిగా ఇక్కడ మనం బేస్ చేసుకోవాలి కొన్ని విషయాలని. మనం ఇక ధనస్థానం మనకి గురుడు ఉన్నట్టయితే, ముఖ్యంగా ధనస్థానం మన గురుడు ఉన్నట్టయితే ఐశ్వర్యం కలుగుతుంది, భోగ భాగ్య యోగాన్ని కలగజేస్తాడు, అలంకార యందు ఆసక్తిని కలగజేస్తాడు, భాగ్యవంతుడుగా ఉంటాడు, అదేవిధంగా మానవంతుడుగా ఉంటాడు. ఇక ధనస్థానంలో గురుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఇక్కడ ధనస్సు లగ్నం తీసుకున్నట్టయితే ధనస్థానం మనకి ఏమవుతుంది, 2వ స్థానం ఇక్కడ మకరం అవుతుంది. కానీ ఆయనకి అది నీచ స్థానం. అప్పుడు ఏం చేస్తారంటే ఐశ్వర్యాన్ని మొత్తం కోల్పోయే విధంగా చేస్తాడు, అలంకారాల యందు ఆసక్తి లేకుండా చేస్తాడు, భోగభాగ్యం మొత్తాన్ని కూడా హరింపజేస్తూ ఉంటాడు. కానీ మానవంతుడుగా ఉంటాడు, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగే జాతకంగా మారుతుంది. ఎవరి జాతకంలో అంటే మీకు టాటా CEO జాతకం వస్తే చూడండి, ఆయనకి లగ్నం ధనుసు లగ్నమై ధనస్థానంలో గురుడు ఉంటాడు. ఈ విధంగా ఇక ధనస్థానం మనకి శుక్రుడు ఉన్నట్టయితే విద్యామూలకంగా ధనాన్ని కలవాడుగా ఉంటాడు, శ్రీధనం కలిగిన వాడుగా ఉంటాడు, కళ్ళ యందు ఆసక్తి కలిగిన ఉంటాడు, ఏదో రకమైన ఒక కళ ద్వారా డబ్బును సంపాదించుకోవడానికి అవకాశం అనేది కలగజేస్తూ ఉంటాడు. ధనస్థానం శుక్రుడు ఉండటం అనేది చాలా యోగంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక ధనస్థానం శుక్రుడు ఉండి అది నీచ స్థానం ఏందనుకోండి, ధనస్థానం శుక్రుడు అంటే ఎగ్జాంపుల్ మనకి సింహం అయితే ధనస్థానం కన్య అయింది అనుకోండి, వాళ్ళకి ఏంటంటే కన్యలో ఆ శుక్రుడు కూర్చున్నట్టయితే స్త్రీల మూలకంగా డబ్బుకు ఎక్కువ ఖర్చు పెడతా ఉంటాడు, నీచ స్థానం కాబట్టి. విద్య మూలకంగా ధనం అనేది ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటాడు, కళ యందు ఆసక్తి ఉన్నప్పటికీ పైకి రాలేకుండా చేస్తూ ఉంటాడు. అలాంటి వాటిని ఆపోజిట్ చేయడానికి అవకాశం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటది. ఇక ధనస్థానం మనకి శని ఉన్నా, ధనస్థానం శనిని తీసుకుని ధనస్థానం శని ఉన్నప్పుడు దాస్య వృత్తిని కలిగి ఉంటారు, ఎప్పుడు ఎవరో కింద పని చేస్తూ ఉండాల్సిందే. విదేశాల యందు సంచరించే అవకాశం ఎక్కువగా చేస్తూ ఉంటాడు, విదేశాలు ఉండడానికి అవకాశం కలగజేస్తారు. కానీ విదేశాల్లో స్థిరపడినప్పటికీ ధనాన్ని మాత్రము హరింపజేయడానికి కూడా అవకాశం ఉంది. ఎవరైతే మకరంలో లగ్నంలో పుట్టి శని కుంభంలో ఉంటే వాళ్ళు మంచి రాజయోగ చక్రం మారుస్తూ ఉంటారు, అది కూడా ఉంది ఇక్కడ మళ్ళీ. ఇక ధనస్థానం మనకి రాహు ఉన్నట్టయితే, 2వ స్థానంలో రాహు ఉన్నట్టయితే దయలేని వాళ్ళుగా ఉంటారు, దొంగతనం చేతను అదేవిధంగా ఏదో రకమైనటువంటి మాంసము అమ్ముకోవడంలో ధనవంతులుగా మారే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ధనస్థానం రాహు ఉన్న జాతకులు ఎక్కువ శాతం కూడా బ్యాక్ డోర్కు సంబంధించినటువంటి వ్యాపారాల ద్వారా బాగా డబ్బు సంపాదిస్తారు. నీతి నిజాయితీని సంబంధించిన దాంట్లో అసలు వీళ్ళకి లాభమే రాదు. దొంగతనం అది బ్యాక్ డోర్, మాంసం అమ్మటం అది బ్యాక్ డోర్, అలాంటి వాటి ఎక్కువ శాతం కూడా ధనవంతులు మారే అవకాశం మనకి కనిపిస్తూ ఉంటది. ఇక ధనస్థానంలో మనకి కేతు ఉన్నట్టయితే తొందరపాటు స్వభావాన్ని కలవాళ్ళుగా ఉంటారు, ఒకరినందు మచ్చలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి, ఒకరినందు రోగాలు ఎక్కువగా ఉంటాయి, కుటుంబం అనేది విరోధంగా ఉంటుంది, కఠినమైనటువంటి వాక్ను కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది, డబ్బు అనేది చేతికి అందనీయకోకుండా ఇబ్బంది పెట్టడానికి కారకుడు అవుతూ ఉంటుంది. డబ్బు అనేది ఒక రకంగా చెప్పాలంటే ఈ కొన్ని రకాలైనటువంటి క్షుద్ర ప్రయోగాలు వాటికి ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు. నిధులు నిక్షేపాలు దొరుకుతాయి ఏమైనా ఆశ, అలాంటి వాటిని ఎక్కువ ఖర్చు పెట్టడానికి ధనస్థానం కేతు కారకుడు అవుతూ ఉంటాడు. ఇది మనకి 2వ స్థానంలో 9 గ్రహాల విషయంలో. మరి మనం ఇంకోటి మనం గమనించినట్టయితే 12 రాశులు కూడా ధనస్థాన భావం అవుతాయి.
మేషరాశి అవ్వచ్చు, వృషభం అవ్వచ్చు, మిథునం అవ్వచ్చు, కర్కాటక, సింహం అనవచ్చు. 12 రాశులు కూడా మనకి ధనభావమైనప్పుడు వాటి ఫలితాలు కూడా మనము క్షుణ్ణంగా పరిశీలించాలి. మనం ఎగ్జాంపుల్ మనకి ధనస్థానం మేషరాశి అయింది అనుకోండి, అంటే వాళ్ళ లగ్నము వాళ్ళకి మీనమైంది, 2వ స్థానం మేషం అవుతుంది, అంతే కదా. కానీ ధనస్థానం వాళ్ళకి మేషరాశి అనేటైతే నీతివంతులుగా ఉంటారు. పుణ్య కార్యక్రమాలచే ధనార్జన అనేది, డబ్బు అనేది ఖర్చు పెడతారు పుణ్య కార్యక్రమాల కోసం. పశు సంపద, అనేక మంది బంధువులు వీళ్ళు కలిగి ఉంటారు. అదే మనకి వృషభ రాశి అయిందనుకోండి, జాతకుడు వ్యవసాయం వల్ల ధనాన్ని సంపాదించుకుంటాడు. అదేవిధంగా వ్యవసాయం ద్వారా, నీటికి సంబంధించిన వ్యాపారాల ద్వారా, కళల ద్వారా ధనాన్ని మంచిగా సంపాదించుకుంటాడు. బంగారము, వెండి, ముత్యాలు మొదలైన వాటిలో మంచి లాభాన్ని వీళ్ళు గడించడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనము మిథున రాశి తీసుకుందాం. మిథున రాశి అంటే మనకి వృషభము వాళ్ళ లగ్నం అయితే మిథునం వాళ్ళ రాశి అవుతుంది. మిథున రాశి అంటే జాతకుడు శీలం వలన ధనలాభం అనేది కలవాడుగా ఉంటాడు. ఆభరణాల యందు ఆసక్తి కలిగిన వాడుగా ఉంటాడు. వాహన సుఖాన్ని కలిగిన వాడుగా ఉంటాడు. అదేవిధంగా దేవుడి మీద, సాధువుల మీద, పురోహితుల మీద మంచి గౌరవం అనేది కలిగి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక 2వ స్థానం మన కర్కాటక రాశి అయిందనుకోండి, కర్కాటక రాసినప్పుడు జాతకుడు వృక్ష, జల, వనముల వలన, వృక్షాలు చెట్ల వలన, జలము నీళ్ళ వలన, వనములు అడవుల వలన ధనప్రాప్తి అనే వీళ్ళకి కలిగిన వాడుగా ఉంటాడు. వీరి సంతానాన్ని వీరు చాలా ప్రేమగా చూసుకునేవాడుగా మారుతూ ఉంటాడు. అదే మనకి సింహరాశి అయిందనుకోండి, సింహరాశి అయితే జాతకుడు అరణ్యాల వల్ల, అడవుల వల్ల ధనం అనేది మొత్తం కూడా పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సింహరాశి అవడం వల్ల, సింహం అంటేనే మనకి అడవి మొత్తానికి రాజు కాబట్టి సమస్త జనానికి మొత్తానికి రాజులాగా ఉండే వ్యక్తిలాగా చక్రం మారుస్తూ ఉంటుంది. తన యొక్క డబ్బుని మాత్రమే ఖర్చు పెట్టడానికి అవకాశం అనేది ఎక్కువ శాతం కూడా కలగజేస్తూ ఉంటాడు. ఇక కన్యారాశి, మన కన్యారాశి ఎందునుకోండి, జాతకులకి ఎక్కువ శాతం కూడా ఒక పెద్ద వ్యక్తుల వల్ల, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేకపోతే మినిస్టర్ కానీ, లేకపోతే ప్రభుత్వం ద్వారా కానీ ధనం అనేది పొందేవాడుగా మారుతూ ఉంటాడు. అదే మనకి తులారాశి అయిందనుకోండి, తులారాశి అయితే జాతకులు ఎక్కువ శాతం కూడా వ్యవసాయం వలన, పుత్రుల వలన, కోర్టుల్లో కేసులు గెలవటం వలన, అదేవిధంగా పూర్వకాలంలో యుద్ధాలు ఉండే యుద్ధాల వలన, పుణ్య కార్యక్రమాల వలన వీళ్ళు ధనాన్ని పొందుతారు. కానీ వీళ్ళు ధనం ఎప్పుడు కూడా సామాన్య ధనవంతులుగానే చక్రం మారుస్తూ ఉంటుంది. కాబట్టి తులారాశిలో జాతకుడు ఎప్పుడు కూడా సామాన్య ధనవంతులుగా చక్రం మారుస్తుంది. కాబట్టి కన్యా లగ్నం అయితే తులా 2వ స్థానం అవుతుంది. కాబట్టి కన్యారాశిలో ఉన్నవా, కన్యా లగ్నంలో జాతకులు ఎక్కువ శాతం మీరు గమనిస్తే సౌమ్యులుగా ఉంటారు బాగా. నెక్స్ట్ మనం వృశ్చిక రాశి తీసుకుందాం. తులారాశి అయిపోయింది కదా, నెక్స్ట్ వృశ్చిక రాశి తీసుకున్నట్లయితే, వృశ్చిక రాశి జాతకులు ఎక్కువ శాతం కూడా పంటల వలన, రాళ్ల వలన, చేతి పనుల వలన అధిక ధనార్జన అనేది చేస్తూ ఉంటారు. అంటే ఈ వృశ్చిక రాశి జాతకు ఎక్కువ శాతం పంటలు, ఏదైనా పంట వేస్తే మంచి యోగం. రాళ్ల వలన, రాళ్ళు అంటే ఏంటి, జెంట్స్ రాళ్ళు అమ్ముకోవడం కానీ, రాళ్ళు తయారు చేయడం కానీ, లేదా రాళ్ళకు సంబంధించిన వ్యాపారం చేయడం వల్ల కానీ, అయితే మనకి ఇప్పుడు నాపరాలు ఉన్నాయి, నాపరాలు కానీ ఏదైనా కాదు, ఒక రాయికి సంబంధించిన వ్యాపారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. చేతి పనుల వల్ల అధిక డబ్బుని వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు సంపాదించుకోవచ్చు. ఇక ధనుసు రాశి అనేటైతే, ఈ ధనుసు రాశి అనే జాతకుడు సిరి సంపద వల్ల ధనాదాయం అనేది
కలవాడుగా ఉంటాడు. పశువుల వలన, వైద్యం వలన, ధర్మ క్రియాదుల వలన ధనం మొత్తం కూడా కలిగి ఉంటాడు. ముఖ్యంగా జాతకుడు ఏంటంటే ఈ ధనుసు రాశి ఏంటంటే సిరి సంపదలు, వీళ్ళ తాతగారు తండ్రి గారు కూడా బాగా సంపాదిస్తాడు. ఆ సిరి సంపదలు అవన్నీ కూడా వాటి వల్ల ధనం అనేది కలిగిన వాడుగా ఉంటాడు. పశువుల వలన, పశువులు పెంచి పోషించి వాటికి పాలు తీసి అమ్మడం వల్ల మంచి ధనాదాయం. వైద్యం వలన, హాస్పిటల్ వాటి వలన, అదేవిధంగా ధర్మక్రియాదులు సంబంధించిన వ్యాపారం వలన, ధర్మంగా నడిపేటువంటి వ్యాపారాలు, వడ్డీ వ్యాపారం ధర్మంగా నడిపే ధనాన్ని కలగజేస్తూ ఉంటుంది. అలాంటి మంచి ధనుసు రాశి జాతకులు కలగజేస్తూ ఉంటుంది. ఇక మకర రాశి అయిందనుకోండి, అంటే వాళ్ళకి ధనస్థానం మకరమైనట్టయితే, మకర రాశి అయినట్టయితే జాతకుడు అనేక ఉపాయాల వలన, రాజసేవల వలన, కృషి వలన, గొప్ప స్నేహితుల వలన ధనలబ్ధి అనేది వీళ్ళకి ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. మకర రాశి జాతకుడు అనేక ఉపాయాల వలన, అదేవిధంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవడో ఒక సేవ చేయడం వలన, కృషించి బాగా పనిచేయటం వలన, గొప్ప స్నేహితుల వలన ధనలబ్ధి అనేది కలుగుతుంటుంది. ఎవడు అమెరికాలో ఉంటాడు, అలాంటి సంవత్సరం ఈసారి బాగాలేదు, కొద్దిగా ఇబ్బంది అంటే ఏమైనా డబ్బు వేస్తాడు వాడు, ఆ ధనలబ్ధే కదా. అలాంటివి కలగటం వలన కొంతమంది స్నేహితులు ఉంటారు, పక్కన వాడు నా స్నేహితుడు వాడు నెట్టిన పైకి లేపడినటువంటి వాడి మీద పెట్టుబడి పెట్టి ఎట్లా ఒకటి పైకి లేవడం ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని వలన వీళ్ళకి మంచి ధన లబ్ధి అనేది కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కుంభరాశి, కుంభరాశి అనేటువంటి ఎక్కువ శాతం ఫలాలు, పుష్పాలు, నీళ్ళ వలన ధన సంపాదన ఈ కలగజేస్తూ ఉంటారు. కుంభరాశి అనేటువంటి వాళ్ళకి ఫలాల వలన, ఫలాలు అంటే పండ్లు, పుష్పములు అంటే పూలు, నీరు, వీటి వల్ల మంచి ధన సంపాదన వీళ్ళకి కలగజేస్తూ ఉంటారు. వీళ్ళేంటంటే మంచి ఉపకారకమైనటువంటి ధనాన్ని సంపాదించుకునే విధంగా చక్రం మారుస్తూ ఉంటుంది వీళ్ళకి. ఇక మీనరాశి అనేటైతే, మెయిన్ రాశి అవ్వాలంటే వాళ్ళు కుంభ లగ్నం అయితే మెయిన్ రాశి అవుతుంది, రెండో ధనస్థానం అట్లా అనమాట. ఇక మెయిన్ రాశి అయినట్టయితే జాతకుడు అనేక విధాల ఉపాయాల వలన, అదేవిధంగా నిధులు నిక్షేపాల వలన, కొన్ని విద్యల వలన, మంత్రశాస్త్రం, జ్యోతిషాస్త్రం, వేదశాస్త్రం వలన ధనాదాయాన్ని మొత్తం కూడా వీళ్ళు పొందడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తాను, గురుడు అధిపతి కాబట్టి. ఇది మనకి 12 రాశులు అయినప్పుడు. మరి మనకి జాతచక్రంలో డబ్బు పొందాలంటే ధనయోగం ఏంటి? ముఖ్యంగా మనకి జాతచక్రంలో కొన్ని ధనయోగాలు మనకి ఇవ్వటం అనేది జరిగింది. వాటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ ధనయోగాల విషయంలోకి వచ్చినట్లయితే లాభాధిపతి, ధనస్థానాధిపతి. లాభాధిపతి అంటే మనకి 11, ధనాధిపతి 2. కాబట్టి లాభాధిపతి, ధనాధిపతి ఒకరికొకరు మిత్రులై లగ్నంలో ఉన్నట్టయితే మంచి ధనయోగం అది. లాభాధిపతి, ధనాధిపతి ఒకరికొకరు మిత్రులై లగ్నంలో ఉన్నట్టయితే. నెక్స్ట్ లగ్నాధిపతి లగ్నంలోను, ధనాధిపతి ధనస్థానంలోను, లాభాధిపతి లాభస్థానంలో ఉంటే విశేషమైన ధనాన్ని, యోగాన్ని, భోగాన్ని, రాజయోగాన్ని కలగజేస్తాడు. లగ్నాధిపతి లగ్నంలో అంటే 1వ అధిపతి 1లోనే, 2వ అధిపతి 2లోనే, 11వ స్థానాధిపతి 11వ స్థానంలో ఉన్నట్టయితే విశేషమైన ధనాన్ని పొందడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇక ధనస్థానాధిపతికి, ఏకాదశ స్థానాధిపతికి అంటే 2వ స్థానానికి 11వ స్థాన అధిపతులు పాపులు దృష్టి పడకోకుండా కేంద్ర కోణంలో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి విశేషమైన ధనాన్ని, లాభాన్ని కలగజేస్తూ ఉంటాడు. 2, 11 స్థాన అధిపతులు పాపగ్రహాల దృష్టి కాకోకుండా కేంద్ర కోణాల్లో ఉన్నట్టయితే వాళ్ళకి విశేషమైన ధనాన్ని కలగజేస్తూ ఉంటాడు. కేంద్ర కోణ స్థానాలు అంటే మనకి 1, 4, 7, 10 కేంద్ర స్థానాలుగా చెప్పబడుతూ ఉంటుంది.
1, 5, 9 స్థానాలు కేంద్ర కోణ స్థానాలు చెప్పబడుతుంటుంది. ఈ విధంగా ఎక్కడున్నా సరే వారికి ధనాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఇక ధనాధిపతి మనకి 5వ స్థానం నందు ధనస్థానాధిపతి, 2వ స్థానాధిపతి 5వ స్థానంలో, 9వ స్థానాధిపతితో కలిసి ఉన్నా కానీ ధనవంతులుగా మారుతుంటారు. ధనాధిపతి 5వ స్థానంలో ఉన్న, 2వ స్థానాధిపతి 5వ స్థానంలో ఉండి 9వ స్థానాధిపతితో కలిసి ఉన్నప్పుడు మనకి ధనవంతులుగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ధనాధిపతి మనకి బుధుడితో కలిసి ఉన్నప్పుడు, 2వ స్థానాధిపతి బుధుడితో కలిసి ఉన్నప్పుడు, కేంద్రాల యందు కేతుతో కలిసి ఉన్నప్పుడు బంగారము, రత్నము వంటి కలిగి మంచి యోగభోగ భాగ్యాలను వాళ్ళు కలగజేస్తూ ఉంటారు. ధనస్థానాధిపతి బుధుడితో కలిసి కేంద్రాల యందు కేతుతో కలిసి ఉన్నా సరే బంగారము, రత్నం వంటి కలగజేస్తూ ఉంటాడు. నెక్స్ట్ 2వ స్థానాధిపతి గురుడై కుజుడితో కలిసి, 2వ స్థానాధిపతి గురుడై కుజుడితో కలిసి ద్వితీయ స్థానంలో మనకి ఉన్నట్టయితే ధనవంతులుగా మారతాడు. 2వ అధిపతి గురుడై, 2వ స్థానాధిపతి గురుడై అంటే మనకి వృచ్చికం అయితే 2వ స్థానం మనకి ధనస్సు అవుతుంది, అప్పుడు మనకి గురుడు అవుతాడు. 2వ స్థానాధిపతి గురుడై కుజుడితో పాటు కలిసి ఉన్నప్పుడు అంటే వీళ్ళకి వృచ్చికానికి, ధనస్సుకి లేదా మీనానికి, మేషానికి అవి వర్తిస్తుంది. బాగా గమనించండి. 2వ స్థానాధిపతి గురుడై కుజుడితో కలిసి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనవంతులు అవి అవకాశం చక్రం చూపిస్తూ ఉంటుంది. 2, 11 స్థాన అధిపతులు మనకి 6వ స్థానంతో పాపులతో కూడినా సరే ధనహీనులుగా మారుతూ ఉంటారు. 2, 11 స్థానాధిపతులు 6వ స్థానంలో పాపులతో ఉన్నట్టయితే ధనహీనులుగా మారుస్తూ ఉంటాడు. 2, 11 స్థానాధిపతులు 6 గాని 8 గాని 12 స్థానాల యందు 2వ స్థానం 11వ స్థానాధిపతులు ఇద్దరు కూడా 6, 8, 12 స్థానాల యందు ఉండి 11వ స్థానం కుజుడు, 2వ స్థానం రాహు ఉన్నట్టయితే ధన నాశనం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వినండి. 2, 11 స్థానాధిపతులు 6, 8, 12 స్థానాల యందు ఉండి 11వ స్థానం కుజుడు, 2వ స్థానం రాహు ఉన్నట్టయితే ధననాశం అనేది కలగజేస్తూ ఉంటుంది. ఈ కొన్ని కోర్టు సమస్యలలో ధన నష్టం అనేది కలగజేయడానికి అవకాశం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇంకా ధనయోగకరమైనటువంటి ఇతర కొన్ని గ్రహ సంబంధాలు ఉన్నాయి మనకి. వాటి గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ధనయోగకరమైనటువంటి ఇతర సంబంధాల విషయాలు మనకు వచ్చినట్టయితే భాగ్యాధిపతి, లగ్నాధిపతి. భాగ్యం అంటే 12, భాగ్యాధిపతి, లగ్నాధిపతి. నెక్స్ట్ భాగ్యాధిపతి, దశమాధిపతి. అంటే భాగ్యాధిపతి, లగ్నాధిపతి 2 కలిసినా గానీ ధనయోగ కారకుడుగా చెప్పబడుతుంటుంది. భాగ్యాధిపతి, దశమాధిపతి ఇద్దరు కలిసినా గానీ ధనయోగ కారకులు. అదేవిధంగా భాగ్యాధిపతి, చతుర్థాధిపతి. భాగ్యాధిపతి, చతుర్థాధిపతి 4. భాగ్యాధిపతి, చతుర్థాధిపతి. అదేవిధంగా భాగ్యాధిపతి, పంచమాధిపతి. భాగ్యాధిపతి, పంచమాధిపతి. భాగ్యాధిపతి, ద్వితీయాధిపతి. భాగ్యాధిపతి, లగ్నాధిపతి. భాగ్యాధిపతి, దశమాధిపతి. భాగ్యాధిపతి, చతుర్థాధిపతి. భాగ్యాధిపతి, పంచమాధిపతి. భాగ్యాధిపతి, ద్వితీయాధిపతి. అదేవిధంగా భాగ్యాధిపతి, లగ్నాధిపతి. ఈ భాగ్య లగ్నం చెప్పాను మనం. ఈ యొక్క మెయిన్ గా ఈ పాయింట్స్లలో మెయిన్ గా ఈ గ్రహాలు కలిసి ఉన్నట్టయితే మంచి లాభాన్ని కలగజేస్తూ ఉంటది. అదేవిధంగా మనకి దశమాధిపతి, లగ్నాధిపతి. దశమాధిపతి, లగ్నాధిపతి 10, 11. దశమాధిపతి
చతుర్థాధిపతి 14. దశమాధిపతి లాభాధిపతి. దశమం అంటే 10, లాభాధిపతి అంటే 11. దశమాధిపతి పంచమాధిపతి. దశమాధిపతి పంచమాధిపతి అంటే దశమాధిపతి లగ్నాధిపతి 2 కలిసి ఉన్నా కానీ, దశమాధిపతి చతుర్థాధిపతి 2 కలిసి ఉన్నా కానీ, దశమాధిపతి ఏకాదశాధిపతి 2 కలిసి ఉన్నా కానీ, దశాధిపతి పంచమాధిపతి 2 కలిసి ఉన్నా కానీ, దశమాధిపతి అదేవిధంగా లగ్నాధిపతి ఈ పాయింట్లలో మనం కలిసి ఉన్నట్టయితే వాళ్ళకి ధనలాభాన్ని ఎక్కువగా వాళ్ళకి కలగజేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ మనకి లాభాధిపతి ద్వితీయాధిపతి. లాభాధిపతి 11, ద్వితీయాధిపతి అంటే 2. లాభాధిపతి అదేవిధంగా ద్వితీయాధిపతి. లాభాధిపతి చతుర్థాధిపతి. లాభాధిపతి చతుర్థాధిపతి. అదేవిధంగా లాభాధిపతి అదేవిధంగా లగ్నాధిపతి. లాభాధిపతి ద్వితీయాధిపతి, లాభాధిపతి చతుర్థాధిపతి, లాభాధిపతి లగ్నాధిపతి. ఇవి కూడా వాళ్ళకి యోగాన్ని కలగజేస్తుంటారు కలిసి ఉన్నా సరే. అది డబ్బుని ఏదో రకం చూపించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా లగ్నాధిపతి నెక్స్ట్ ద్వితీయాధిపతి. లగ్నాధిపతి ద్వితీయాధిపతి ఈ 2 కలిసి ఉన్నా సరే వాళ్ళకి మంచి ధనయోగాన్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకి 2వ స్థానం విషయంలో. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ జాతకాలు అతి ముఖ్యమైందంటే లగ్నాధిపతి పంచమాధిపతి 1 అదేవిధంగా 5 1, 5 స్థానాధిపతులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా ధనస్థానాధిపతి అదేవిధంగా పంచమాధిపతి కలిసి ఉన్నప్పుడు కానీ విశేషమైన ధనాన్ని వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ద్వితీయాధిపతి చతుర్థాధిపతి కలిసి ఉన్నప్పుడు తండ్రి ద్వారా ఆస్తుల్ని ఇక్కడ తీసుకురాడు. ఒక్కొక్క కాంబినేషన్ ఒక్కొక్క రకంగా ఇక్కడ క్రియేట్ అవుతుంటది. అదేవిధంగా చతుర్థాధిపతి పంచమాధిపతి తండ్రి ద్వారా లాభాన్ని కలగజేస్తాడు, సంతానం ద్వారా లాభాన్ని కలగజేస్తుంటాడు. ఈ యోగాలు మనకి 12 భావాలు యందు మనకి ఏర్పడి మంచి విశేష ఫలితాన్ని కలగజేస్తూ ఉంటుంది. వీటి గురించి మనం క్షుణ్ణంగా మన తర్వాత క్లాసు తెలుసుకుందాం. ఈ 2 కాంబినేషన్లో ఏం జరుగుతుంది, ఏంటి, ఎలాంటి ఫలితాన్ని కలగజేస్తే విషయాలు మొత్తం కూడా ఇక్కడ లెంతీ అవుతుంది క్లాసు. తదుపరి క్లాసులో మనం వివరంగా తెలియజేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనకి 8, 12 స్థానాల యందు అర్ధఫలాన్ని, 6వ భావం యందు పావు ఫలితాన్ని ఇక్కడ ఇవ్వటం జరుగుతుంటుంది. ఇక్కడ చెప్పారు మీకు ఈ ధనస్థానాధిపతి ఎప్పుడైనా సరే 8, 12 స్థానాల్లో ఉంటే అరఫలాన్ని, 6వ భావంలో పావు ఫలాన్ని మాత్రమే కొన్ని కలగజేస్తూ ఉంటాయి. ఇది ధనస్థానం గురించి. ధనస్థానంలో అంటే 2వ స్థానాధిపతి లగ్నంలో కూర్చుంటే ఏం జరుగుతుంది, 2వ స్థానంలో ఏ గ్రహాలు కూర్చుని జరుగుతుంది అనే విషయాలు మొత్తం కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. తదుపరి క్లాసులో 2వ స్థానాధిపతి 2వ స్థానంలో ఉంటే ఏం జరుగుతున్న విషయాలు వివరంగా తెలుసుకుందాం. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ కుమార్ భరద్వాజ్ శర్మ.